షేర్స్ ఒక 2 days నుంచి సడన్గా అంటే వాళ్ళకి 25 years హిస్టరీలో చూసుకుంటే వాళ్ళ గ్రాఫ్ ఒకేసారి 15% పడిపోయినాయట. అంటే ఇంతగనము ఎప్పుడు అసలు ఐబిఎంకి ఎప్పుడు పడిపోలేదట. ఎందుకంటే వాళ్ళ హిస్టరీ ఆ కోబాల్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో బ్యాంకింగ్ కానీ ఇన్సూరెన్స్ కానీ ఐబిఎం మెయిన్ ఫ్రేమ్స్ లెగసీ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో ఎప్పటికప్పుడు మంచిగా అంటే వాళ్ళ రెవెన్యూస్ కానీ అవి కానీ బాగుంటాయి. ఉన్నట్టుండి సడన్గా 15% డ్రాప్ అవటం మాత్రం చాలా వండర్. దానికి ఏంటి కారణము అంటే ఆంథ్రోపిక్ వాళ్ళు క్లాడ్ సెక్యూరిటీ సాఫ్ట్వేర్ ఒకటి వాళ్ళు మేము ఈ కోడ్స్ ఏమేమైతే ఎర్రర్స్ ఉన్నాయో ఈ కోబాల్ కోడ్లో అవన్నీ ఇష్యూస్ అన్ని తొందరగా తెలుసుకుంటాం, ఫిక్స్ చేస్తాము. ఈ సాఫ్ట్వేర్ ఏఐ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తే చాలా ఫాస్ట్గా అయిపోతుంది అన్నట్టు ఒక న్యూస్ బయటకు వచ్చిందనమాట. అంటే వాళ్ళు రిలీజ్ చేసినటువంటి ఆ క్లాడ్ సెక్యూరిటీ సాఫ్ట్వేర్ వచ్చినటువంటి న్యూస్ ఏదైతే ఉందో దాంతో ఒకేసారి షేర్లన్నీ పడిపోయినాయి అనమాట. అసలు ఇప్పుడు ఏంటి అంటే ఐబిఎం పర్టికులర్గా అంటే మొన్న వేరే ఆంథ్రోపిక్ ఇవన్నీ ఏవేవైతే ఈ బ్రాండ్స్ ఏదైతే ఉంటాయో ఫర్ ఎగ్జాంపుల్ లైక్ సాలిసిటర్ ఫర్మ్స్ అంటే లాయర్ ఫర్మ్స్ లేకపోతే అకౌంటింగ్ ఫర్మ్స్ ఇలాంటి వర్క్స్ అన్ని మా ఏఐ చేస్తుంది అని చెప్పినప్పుడు అన్ని కంపెనీల షేర్లు పడిపోయినాయి. ఇప్పుడు ప్రెసెంట్గా ఓన్లీ ఐబిఎం. ఎందుకు స్పెసిఫిక్ ఐబిఎం అంటే ఐబిఎం వాళ్ళకు వచ్చేసి ఒక లెగసీ సాఫ్ట్వేర్ ఐబిఎం మెయిన్ ఫ్రేమ్స్ కోబాల్ సిస్టమ్స్ అని గత 30-40 సంవత్సరాల నుంచి నడుస్తున్నటువంటి ఒక పర్ఫెక్ట్ సిస్టమ్ అనమాట. సో దాన్ని వీళ్ళు చేంజ్ చేస్తాం అనేటప్పటికి ఏమైందంటే ఇప్పుడు జనరల్గా ఒక కంపెనీ ఒక ప్రాజెక్ట్ చేస్తే ఎంత టైం పడుతుందో తెలుసు కదా, ఆ టైంని వీళ్ళు రెడ్యూస్ చేస్తున్నారు, మనీని రెడ్యూస్ చేస్తున్నారు. కాబట్టి ఏంటంటే ఇన్వెస్టర్స్ కొంచెం ఎందుకు వచ్చినా కూడా మళ్ళీ మన డబ్బులు ఏమైతాయో రేపు పొద్దున మనకి ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే మనకు వడ్డీ రావాలి, బ్యాంకులో డబ్బులు దాచిపెడితే అలానే ఊహించుకుంటాము. అలాగే ఇన్వెస్టర్స్ డబ్బులు పుల్ అవుట్ చేసుకున్నారు, దాంతో షేర్లన్నీ పడిపోయినాయి అనమాట. అయితే ఈ పర్టికులర్ వీడియోలో నేనేం చెప్తానంటే మీకు అసలు ఏంటి ఆంథ్రోపిక్ ఏం సాఫ్ట్వేర్ రిలీజ్ చేసింది, దానివల్ల ఐబిఎం ఒక్కదానికే ఎందుకు ఎఫెక్ట్ అవుతుంది, ఫ్యూచర్లో ఒకవేళ మరి బ్యాంక్స్ గనక ఆంథ్రోపిక్ సైడ్ వెళ్తాయా లేదు ఐబిఎంతోనే ఉంటాయా, అసలేంటి ఐబిఎంకి వచ్చేటువంటి నష్టం ఏంటి, ఆ డీటెయిల్స్ అన్ని వీడియోలో మాట్లాడుకుందాం. సో ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో, మీరైతే లాస్ట్ వరకు చూడండి. వీలైతే షార్ట్ వీడియోని చేయడానికి ట్రై చేస్తా, ఎందుకంటే ఐటీ రిలేటెడ్ ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా ఇంపార్టెంట్ వీడియో అనమాట. అంటే అసలు ప్రపంచంలో ఏం జరుగుతుంది ఏఐ రిలేటెడ్ ఎక్కడ చూసినా కూడా ఏఐ మొత్తం సినిమాల దగ్గర నుంచి సాఫ్ట్వేర్ల దగ్గర నుంచి ప్రతి ఒడికి నిద్ర లేకుండా చేస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే మనము తెలుసుకోవటం అవసరం, అన్ని రకాలవి తెలుసుకోవటం అవసరం. దానివల్ల ఏంటంటే కొంచెం మనం ఫర్దర్గా ఎలా డెవలప్ అవ్వాలి అనేది తెలుస్తుంది. సో ఓకే, ఇంకెవరైనా ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక వీడియోకి లైక్ ఇవ్వండి ప్లీజ్. ఎవరికైనా షేర్ చేస్తా అంటే చేయండి. మనం టాపిక్లోకి వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఏం జరిగింది అంటే ఆంథ్రోపిక్ వాళ్ళు క్లాడ్ సెక్యూరిటీ అనేటువంటి సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ సాఫ్ట్వేర్ అనేది ఒకటి రిలీజ్ చేశారనమాట. అంటే ఇక వన్ ఆఫ్ ద వాళ్ళ దగ్గర ఉన్న రకరకాల సాఫ్ట్వేర్లలో ఇది కూడా ఒకటి. సో ఇది ఏంటి పర్టికులర్గా అంటే కోబాల్ కోడ్ ఏదైతే ఉందో గత కొన్ని సంవత్సరాలుగా బ్యాంకింగ్ సిస్టమ్స్ డిపెండ్ అయినటువంటి కోబాల్ కోడ్ని ఇన్ని రోజులు వాళ్ళు వేరే దానికి మార్చలేదు. ఎందుకు మార్చలేదు అంటే వాళ్ళు అదే కోడ్ తోటి అదే మెయిన్ ఫ్రేమ్స్లో అలా స్టిక్ అయిపోయినారు. ఎందుకు స్టిక్ అయిపోయినారు అంటే బ్యాంక్స్కి ఎప్పుడైనా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ బ్యాంకింగ్ ఇన్సూరెన్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి. ఈ పర్టికులర్ రిలేటెడ్ దాంట్లో ఫైనాన్షియల్ రిలేటెడ్ ఆర్గనైజేషన్స్ మెయిన్ చెప్పాలంటే వాళ్ళకి ఏంటంటే స్టెబిలిటీ అవసరము, సెక్యూరిటీ అవసరము. వాల్నరబిలిటీస్ ఏమన్నా ఉంటే రేపు పొద్దున ఏమన్నప్పుడు వేరే సిస్టంలోకి వెళ్తే మళ్ళీ అది ఎంత సెక్యూర్డ్గా ఉంటుందో తెలియదు. ఇంకొకటి ఏంటంటే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ ది ఇయర్స్ ఇది ఇలా బిల్ట్ అవుతూ వచ్చిన ఈ రాజ్యాన్ని సడన్గా ఒక్కసారే కొత్త రాజ్యంలోకి మార్చాలి అంటే అంత ఈజీ అయ్యే పని కాదు, దానికి బోల్డ్ అంత ఖర్చు అవుతుంది. చాలా బ్యాంకులు కూడా మారటానికి ట్రై చేసి కొన్ని మధ్యలో ఆగిపోయినాయి, కొన్ని ప్రాజెక్టులు సగంలో వదిలేసుకున్నాయి, కొన్ని ఈ ఖర్చు మా వల్ల కాదని చెప్పి అడ్జస్ట్ అయిపోయి ఉన్నాయి. సో ఇప్పుడు ఏంటంటే ఐబిఎంకి వీళ్ళకి ఉన్నటువంటి ఇదేంటంటే ఈ ఏవైతే బ్యాంక్స్ కానీ ఇన్సూరెన్స్ కంపెనీస్ కానీ ఐబిఎం మెయిన్ ఫ్రేమ్స్ కోబాల్ కోడ్ మెయింటైన్ చేసే ఉన్నాయో సో రెగ్యులర్గా వీళ్ళు ఇచ్చేటువంటి ఆ స్ట్రాంగ్ కోబాల్ కోడ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఎందుకు అంటే ఎక్కువ డౌన్ టైం ఉండదు, ఇష్యూస్ ఎక్కువ రావు, వచ్చిన తొందరగా ఫిక్స్ చేస్తారు, మెయిన్ సేఫ్టీ సెక్యూరిటీ ఎక్కువ ఉంటుంది. అందుకని చెప్పి వాళ్ళు దానికి స్టిక్ అయిపోయారనమాట. సో ఇప్పుడు ఈ క్లాడ్ వాళ్ళు వచ్చి వీళ్ళు ఏమంటున్నారు అంటే
ఆ కోడ్లో ఉన్నటువంటి వాల్నరబిలిటీస్ ఏమేమైతే ఉన్నాయో అవన్నీ మేము ఫిక్స్ చేస్తాము. తర్వాత హిడెన్ లాజికల్ ఎర్రర్స్ ఉంటాయి కదా కొన్ని, ఆ లాజికల్ ఎర్రర్స్ని కూడా మేము కనిపెట్టి ఫిక్స్ చేస్తాము. కోడ్ని ట్రాన్స్ఫార్మ్ చేయడానికి, అంటే వేరే పైథాన్కో జావాకో, అంటే ఇక లెగసీ ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నటువంటి లెగసీ సిస్టమ్ నుంచి వేరే దానికి మార్చడానికి మా కోడ్ యూజ్ అవుతుంది, అంటే మా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చేస్తాము అని చెప్పారనమాట. సో ఇంత ఫాస్ట్గా ఎలా చేస్తారు అంటే యాక్చువల్గా ఏఐ యూజ్ చేయటం, వాళ్ళ కోడ్లో ఉన్నటువంటి డిఫెక్ట్లన్నీ కనిపెట్టడము, తర్వాత కొత్త కోడ్లో దీన్ని ఇదంతా మార్చారనుకోండి, ఓవర్ నైట్ బ్యాంకింగ్ ప్రాసెస్ అనేది సింపుల్గా ఒక కంపెనీ లాగా సరే ఓకే చేసేద్దాంలే అనేటు అంత ఈజీ కాదు. ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి, ఎక్కడ మిస్ మ్యాచ్ అవ్వకూడదు, సెక్యూరిటీ ఇష్యూస్ రాకూడదు. సో ఇవన్నీ కూడా మీకు సైబర్ సెక్యూరిటీ జాబులు కొన్ని ఉన్నాయి కదా, ఆ సైబర్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఇష్యూస్ కూడా 500% మేము ఏది ఉన్నా సరే మేము కనిపెడతాము అని ఆల్రెడీ చూపించారనమాట. అంటే వాళ్ళు ఇగో ఈ సైబర్ సెక్యూరిటీ ఇష్యూస్ ఏమేమి ఉన్నాయో అవన్నీ ఈ పర్టికులర్ క్లౌడ్ సెక్యూరిటీ సాఫ్ట్వేర్ ఏం చేస్తుందంటే హై ప్రియారిటీలో వాటిని ఫైండ్ అవుట్ చేస్తుంది, ఫిక్స్ చేస్తుంది. ఇంకా మనం వెళ్ళి సపరేట్ కూర్చొని ఫిక్స్ కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు, అదే ఫైండ్ అవుట్ చేస్తుంది, అదే ఫిక్స్ చేస్తుంది అనమాట. సో దాంతో ఇప్పుడు కనుక ఒకవేళ బ్యాంకింగ్ సిస్టమ్ వాళ్ళు సరే ఓవర్ నైట్ కోబాల్ సిస్టమ్ని మార్చకపోయినా అదే సిస్టమ్స్లో ఉన్నా డౌన్ ద లైన్ ఇప్పుడు ఇదేంటి చీపర్ అవుతుంది. ఇప్పుడు ఏంటి ఒక నెల రోజులు చేసేటువంటి ఇప్పుడు ఒక 10 మంది డెవలపర్స్ కూర్చొని ఏదైనా ఒక ఇష్యూని ఒక నెల రోజులు కూర్చొని సార్ట్అవుట్ చేయడానికో లేకపోతే ఆ ఇష్యూ ఫైండ్ అవుట్ చేయడానికో టైం స్పెండ్ చేశారనుకోండి, ఈ ఏఐ వచ్చేసి అందులో ఉన్నటువంటి లాజికల్ ఎర్రర్స్, వాల్నరబిలిటీస్ మేము చాలా తొందరగా కనిపెట్టేస్తాం అంటుంది. అంటే ఇప్పుడు ఒక 2 daysలో చేశారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు బ్యాంకింగ్స్ కానీ ఇన్సూరెన్స్ కంపెనీలు కానీ ఏం చేస్తాయి అంటే ఓవర్ నైట్ ఐబిఎం కాంట్రాక్ట్లు తీసేయకపోయినా ఇప్పుడు వీళ్ళని హైర్ చేసుకుంటే ఓకే మా ప్రాబ్లమ్స్ ఏమన్నా ట్రబుల్ షూటింగ్ చేయి, సార్ట్ అవుట్ చేయి. ఇప్పుడు ఐబిఎంకి ఎందుకంటే వాళ్ళకి కాంట్రాక్ట్స్ అనేవి ఇస్తూ ఉంటారు జనరల్గా. ఇప్పుడు ఏదైనా ఒక సాఫ్ట్వేర్ ఎవరైనా డెవలప్ చేశారు అంటే దానికి మన ఫ్రిడ్జ్ కొంటే, టీవీ కొంటే వారంటీలు, గ్యారంటీలు, మెయింటెనెన్స్లు ఎలాగనో ఇవి కూడా అంతే కదా. దాంట్లో వచ్చినటువంటి ఇష్యూస్ కానీ దీని మీదనే ఐబిఎం అనేది ఇన్ని సంవత్సరాల నుంచి ఒక పెద్ద ప్రస్థానం అనేది బిల్డ్ చేసుకుంది అనమాట. ఇప్పుడు ఏంటి వాళ్ళు డిమాండ్ చేస్తారు, ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ వచ్చి నువ్వు నెల రోజుల్లో చేసే పని ఈ ఏఐ వచ్చేసి మాకు 1-2 daysలో చేస్తుంటే నీకు నెల రోజులకి మేము ఎందుకు పే చేయాలి? సో నీకు ఇచ్చేటువంటి 1 billion 2 billion ఎంతో ఉంటుందో ఆ అమౌంట్ సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్స్ అవి ఉంటాయి కదా, అది నువ్వు కట్ చేసుకో అన్నది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది కంపెనీకి వచ్చేటువంటి ఇన్కమ్ పడిపోతుంది. ఇప్పుడు ఈ ఏఐ మీద వాళ్ళు ఎంత పెడతారు, చాలా చీపర్, 50% చీప్ అవుతుంది ఏఐని వాడుకుంటే, ఎందుకంటే ఫాస్టర్ ప్రాసెస్ కదా. సో మెయిన్ ప్రాబ్లం అక్కడ వస్తుంది అనమాట. అంటే ఇప్పుడు వీళ్ళు కనుక ఒకవేళ ఈ కోడ్ ఏది కోబాల్ నుంచి కనుక ఇప్పుడు ప్రస్తుతానికి యాజ్ ఇట్ ఈజ్ ఉన్నా, రేపు పొద్దున ఎందుకైనా మంచిది మనం వెళ్ళిపోదాము ఆంథ్రోపిక్ ఏఐ వాడుకొని కోడ్ మార్చుకొని మనం ఫర్దర్ డౌన్ ఇంకా వేరే దానికి మారిపోదాము అనుకుంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐబిఎంఏ ఇది ప్రాజెక్ట్ కనుక వేరే కోడ్ మార్చాలనుకుందామండి, ఒక పర్టికులర్ బ్యాంక్ కోబాల్లో ఉన్నటువంటి దాన్ని కంప్లీట్ సిస్టమ్ తీసి కొత్త సిస్టమ్ పెడదాం అనుకున్నాం అనుకోండి, దానికి 1 billion 2 billion ఖర్చు అవుతుంటే ఇప్పుడు వీళ్ళు ఎంతకు చేస్తారు, 200 million 300 million చేసేస్తారు కదా అదే ప్రాజెక్ట్ని. అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ హ్యూమన్స్ చేసేటువంటి వర్క్ నెంబర్ ఆఫ్ కంప్యూటర్స్ చేస్తున్నాయి కాబట్టి మనుషులు తక్కువ అవుతారు, కాబట్టి వాళ్ళు ఇచ్చేటువంటి కొటేషన్లు తక్కువ ఉంటాయి, బిల్లింగ్ తక్కువ ఉంటుంది. అప్పుడు బ్యాంకింగ్ సిస్టమ్కి వాళ్ళకి ఇంకా డబ్బులు మిగులుతాయి. ఈ ఐబిఎం మోడీకి 1 billion ఇచ్చి చేయించుకునే బదులు వీళ్ళకి 200 million ఇస్తే ఇంకా 800 million ప్రాఫిట్ ఉంటుంది కదా. సో అందుకని మార్కెట్లో భయం అనేది స్టార్ట్ అయ్యి వీళ్ళు ఈ ఐబిఎం షేర్స్ నుంచి పుల్ అవుట్ చేసుకోవటం వల్ల ఒకవేళ గనక రేపు పొద్దున వాళ్ళు బ్యాంక్స్, ఇన్సూరెన్స్ కంపెనీలు ఎవరెవరైతే ఈ కోడ్ ఉన్న వాళ్ళు వాళ్ళ ఆంథ్రోపిక్ వెళ్ళి వాళ్ళని వాడుకుంటే ఈ కంపెనీ కాంట్రాక్ట్లు కట్ అయిపోవటమో లేకపోతే డబ్బులు తగ్గిపోవటమో లేకపోతే సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్లు బార్గెయిన్ చేసుకోవటమో ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ వస్తే ఎలాగా అనేటి అంత సడన్గా ఓవర్ నైట్ వచ్చేటువంటి మార్పు కాదు. కానీ మార్కెట్ ఎట్లా ఉంటాయండి, ఇప్పుడు ట్రంప్ ఒక మాట చెప్తే ఇట్లా పడిపోతాయి, మళ్ళీ ఇంకో మాట చెప్తే ఇట్లా లేస్తాయి, అట్లా ఉంటాయి మార్కెట్లు కొన్ని ఏంటంటే మాటల మీద, తర్వాత కొన్ని కంట్రీస్ చేసేటువంటి ట్రాన్సాక్షన్స్ మీద, పెద్ద వాళ్ళు చెప్పేటువంటి వాటి మీద. ఇప్పుడు గోల్డ్ కూడా చూడండి ఇలా పైకి తీసుకెళ్ళాడు, సడన్గా ఏం చేశారు ప్రాఫిట్ మార్జిన్ అని చెప్పి ఇట్లా పడేశారు దాన్ని. అంటే అలా ఉంటాయి అన్నమాట ఇవన్నీ కూడా.
సో ఓవర్ నైట్ ఇన్ని సంవత్సరాల నుంచి బిల్డ్ చేసుకున్నటువంటి లెగసీ సిస్టమ్స్ అంత సింపుల్గా మారవు. కానీ రేపు పొద్దున వీళ్ళు ఒకవేళ మారాలి అనుకుంటే ఏంటి పరిస్థితి? మారచ్చా? మారితే ఇష్యూస్ రాకుండా ఉంటాయా? ప్లస్ సేఫ్టీ ఇష్యూస్ ఏమన్నా ఉంటాయా? మెయిన్ ఏంటంటే ఇప్పుడు బ్యాంకింగ్ సిస్టమ్ అంటే ఏముంది, ఎవడన్నా వచ్చి హ్యాక్ చేయటమో లేకపోతే ఇలాంటివి చేయకుండా, అంటే హ్యాకర్స్ ఏ విధంగా అయితే ఆలోచిస్తారో వాళ్ళు ఎథికల్ హ్యాకింగ్ అనేది ఒకటి ఉంటుంది కదా, వాళ్ళు ఆలోచించి ఏ దాంట్లో వాళ్ళు బ్యాంకింగ్ హ్యాక్ చేయడానికి ట్రై చేస్తారో అవి కూడా మేము కనిపెడతాము ఈ సెక్యూరిటీ ద్వారా అంటున్నారు అనమాట. ఇది ఒక రకంగా బ్యాడ్ న్యూస్ ఎవరికి. ఒకవేళ ఇది కనుక ఈ ఆంథ్రోపిక్ సెక్యూరిటీ సక్సెస్ అవుతే సైబర్ సెక్యూరిటీ ఉద్యోగాలు ఇప్పుడు ఎవరైతే చేస్తున్నారో, సైబర్ సెక్యూరిటీ చాలా ఇంపార్టెంట్ పొజిషన్ కదా, ఏది బ్యాంకింగ్ సిస్టమ్స్కి అయితే చాలా ఇంపార్టెంట్ పొజిషన్. ఎక్కడి నుంచి ఎవడు హ్యాక్ చేయకుండా చూసుకునేటువంటి పొజిషన్ అది. ఇప్పుడు ఏఐ వల్ల దాని జాబులు కూడా పెరిగినాయి అనమాట. కానీ ఇప్పుడు వచ్చి వీళ్ళు వచ్చి వాల్నరబిలిటీస్ ఫిక్స్ చేస్తాము, ఏ సైబర్ హ్యాకింగ్ చేసే వాళ్ళు ఎలా చేయకుండా మేము ఆ కోడ్ ఉన్నటువంటి లాజికల్ ఎర్రర్స్ కనిపెడతాము, ఆ లూప్ హోల్స్ ఏమున్నాయో అవన్నీ కనిపెడతాము అంటే ఇంకా సైబర్ సెక్యూరిటీ ఉద్యోగాలు ఇంకేముంటాయి కదా, ఇంకా ఉండవు కదా. సో ఇవన్నీ ఇదే చేస్తే ఇంకా ఆ జాబ్ కూడా ఎవరు చేయాలండి? ఆ జాబులు చేయడానికి కూడా ఇంకా మనకి దొరకవు. అప్పుడు పరిస్థితి ఏంటి? మళ్ళీ కొత్తది ఏదైనా ఎత్తుకోవాలి. ఇక ఇంతమంది ఇన్ని జాబుల్లోంచి బయటకు వచ్చి ఒక్క ఏ సాఫ్ట్వేర్ వల్ల వేరే ఎత్తుకోవాలంటే ఏం ఎత్తుకుంటారు? సో అది మొత్తానికి యాక్చువల్గా 2 రోజుల నుంచి ఐబిఎం గురించి జరుగుతున్నటువంటి చర్చ. బట్ ఇది మరి బబులా లేదు నిజంగా ఏమన్నా అంటే వీళ్ళు మార్కెట్లో అంత సడన్గా వెళ్ళిపోయి అన్ని చేయగలుగుతారా ఈ ఆంథ్రోపిక్ వాళ్ళు? కంపెనీస్ ఆలోచిస్తాయి ఆ సాఫ్ట్వేర్ కొనుక్కోవటానికి అంటే జనరల్గా బిజినెస్ ఓనర్ ఎవరైనా ఏం ఆలోచిస్తాడు అంటే ఓవర్ నైట్ మనము మారకపోయినా బట్ డౌన్ ద లైన్, ఇప్పుడు కంపెనీస్లో అంతే కదండి, ప్రాజెక్ట్స్ అనేవి అలానే ఉంటాయి కదా. ఇప్పుడు మనకి బడ్జెట్లు వేస్తుంటారు, ఈ ప్రాజెక్టులు నెక్స్ట్ 1 ఇయర్కి ఏం ప్రాజెక్టులు చేయాలి మనము, నెక్స్ట్ 2 ఇయర్కి ఏం ప్రాజెక్టులు చేయాలి, నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో ఏమేమి కొత్త ప్రాజెక్టులు తీసుకురావాలి, ఇదే కదా. ఒక టీం ఏమో ఏం ప్రాజెక్టులు చేయాలంటారు, ఇంకో టీమో ప్రాజెక్టులు చేస్తుంటారు, ఇంకో టీమో ఫైనాన్షియల్, ఇలా ప్రాసెస్ ఫ్యూచర్లో జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎవరో ఒకళ్ళు ఎక్కడన్నా ఓకే నెక్స్ట్ ఫర్దర్గా మనం వీళ్ళతోటి డిస్కషన్ చేసుకొని ఫర్దర్గా ముందుకెళ్దాం అనే ఆలోచన ఏమన్నా చేస్తే అప్పుడు ఇట్లాంటివన్నీ వస్తాయి. కానీ బట్ ఓవర్ నైట్ అయ్యేది అంత ఈజీగా అయితే అయ్యేది కాదు. బట్ డౌన్ ద లైన్ మాత్రం ఏఐ కొంత జాబ్స్ అయితే మాత్రం ఖచ్చితంగా తినే ఛాన్స్ అయితే ఉంది. ఇప్పుడు జాబులు పోగొట్టుకున్న వాళ్ళకి జాబులు రావడం చాలా కష్టంగా ఉందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది ఐబిఎం గురించి వీడియోని చెప్దాం అనుకుంది. వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ అండి లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గుడ్ డే, బాయ్, వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వీడియో.